వెల్కమ్ టు మీ వంటిల్లు. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకోండి మీడియంగా ముక్కలు. 4 టమాటాలు తీసుకోండి, ఇవి కూడా అలానే కట్ చేసుకోండి మీడియంగా. సైజు ముక్కలు కోసేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక నిమిషం ఇలా మక్కనిచ్చి 7 ఎండుమిరపకాయలు వేసుకోండి. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర స్పూను, నువ్వులు 2 స్పూన్లు. నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. త్వరగా మగ్గిన తర్వాత టమాటాలు, మనం కట్ చేసుకున్న టమాటాలు కొంచెం కారానికి తగ్గట్టు వేసుకోండి. మీరు ఎండుమిరపకాయలు కారంగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. మనం కాల్షియం తగ్గినప్పుడు ట్యాబ్లెట్లు వాడమంటారు కదా, ట్యాబ్లెట్లు వాడడం కన్నా కూడా నువ్వులు ఎక్కువ వంటల్లో, మనం చేసుకునే వంటల్లో నువ్వులు ఎక్కువ వాడుకున్నామంటే కాల్షియం కూడా కొంచెం పెరుగుద్ది. టమాటాలన్నీ మెత్తపడతాయి. కొంచెం మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఇలా మగ్గిన తర్వాత టమాటాలన్నీ చూడండి మెత్తబడ్డట్టుగా మగ్గిపోయినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొద్దిగా చింతపండు దీంట్లో మధ్యలో పెట్టుకోండి, అది వేడికి మెత్తబడిపోద్ది. ఆరిన తర్వాత ఇలా అంతా మిక్సీ బౌల్లోకి తీసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చా మెదిగిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోండి, 10 ఎల్లుల్లి రెబ్బలు వేసుకోండి. దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. మెత్తగా చేయొద్దు, కొంచెం కచ్చా పచ్చా చేసుకోండి. రోట్లో పచ్చడిలాగా టేస్ట్ బాగుంటుంది. ఇట్లానే కచ్చా పచ్చా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇట్లానే వస్తుంది, మెత్తగా గంధంలాగా రాదు. మామూలు టమాటా పచ్చడి అయితే అలా వస్తుంది, ఇది అలా రాదు. ఎందుకంటే మనము నువ్వులు, ధనియాలు, జీలకర్ర లేతే విడిగా కూడా వేపలేదు కదా, ఉల్లిపాయలు వేసాక వేపాం కాబట్టి ఏగుతాయి, అవి మెత్తగా ఉంటాయి. ఉల్లిపాయ తడికి మెత్తగా ఉంటాయి, అందుకని నీకు బాగా నలగవు, పంట కింద పడుతూ అవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఇలానే వస్తుంది. ఇట్లా చేసుకోండి, సూపర్ ఉంటుంది మీకు టేస్ట్. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే టమాటా పచ్చడి ఇలా చేయండి, కమ్మగా తినేస్తారు. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని మొత్తం ఇలా తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం వేపుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, 4 చిన్న ఉల్లిపాయలు ఇలా చితగొట్టేసుకోండి. కరివేపాకు కొద్దిగా, దోరగా వేపుకోండి. మాడి పెట్టుకున్నారంటే తాలింపు టేస్ట్ బాగుండదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం, ఈ పోపు దీంట్లో పోసుకోవడం.